హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం కర్వా చౌత్ వెబ్ సిరీస్ రివ్యూ తీసుకొచ్చాను గైస్. అది ఒక బాలీవుడ్ వెబ్ సిరీస్ గైస్. మనకి రాత్రి యాప్లో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. సీజన్ 1 తోటి 4 ఎపిసోడ్స్ తోటి ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. వెబ్ సిరీస్ని కంప్లీట్ చేయడం జరిగింది గైస్. ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుంది గైస్. రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ఎలాంటి మూవీస్ అయినా, అప్డేట్స్ అయినా, వెబ్ సిరీస్ అయినా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. నా జెన్యూన్ రివ్యూస్ కానివ్వండి, అప్డేట్స్ కానీ నచ్చుంటే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్తే హస్బెండ్ అండ్ వైఫ్ అయితే ఉంటారు గైస్. అయితే హస్బెండ్ ఒక ప్రాపర్టీ పని మీద వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. కోడలు అత్తమామలతో అయితే ఉంటుంది గైస్. తను లోన్లీగా ఫీల్ అవుతుంది. అయితే హస్బెండ్ ఫ్రెండ్తో అయితే తనైతే అట్రాక్ట్ అవుతుంది గైస్. వాళ్ళిద్దరు ఫిజికల్గా ఒకటవుతారు. మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది, అది ఎలాంటి పరిణామాలకి దారి తీసింది, మళ్ళీ వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, వాళ్ళ లైఫ్లో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చాయి, ఒకవేళ వాళ్ళ హస్బెండ్కి తెలిసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఎలా రియాక్ట్ అయ్యాడు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది ఈ టోటల్ 4 ఎపిసోడ్స్లో కొత్త స్టోరీని మనకు చూపించారు గైస్. వెబ్ సిరీస్ నాకైతే ఓకేష్ అనిపించింది గైస్. అంటే స్టోరీని ఎంచుకున్నారు, బాగానే ఉంది. స్టోరీ తీసుకెళ్లే విధానం ఏంటంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది, పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండవు. మీకు చూస్తే అర్థమవుతుంది, ఈజీగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఒకదాని వెనుక ఒకటి జరిగిపోతూ ఉంటాయి. 4 ఎపిసోడ్స్ అలాగే ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో కొద్దిగా ఇంట్రెస్టింగ్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత సెకండ్, థర్డ్ ఎపిసోడ్ చూస్తే ఏంటిలే రిపీట్ అవుతుందంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు చూస్తే అర్థమవుతుంది, ఒకటే స్టోరీ లైన్ తోటి వెళ్తూ ఉంటుంది. పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండవు, ఎంగేజ్ థ్రిల్ కూడా పెద్ద గేమ్ చేయదు. క్లైమాక్స్కి వచ్చేసరికి పోర్షన్ ఏదైతే ఉంటుందో అది బాగా రాసుకున్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అంటే ఒక ట్విస్ట్ తోటి అయితే ఎండ్ చేస్తారు. అంటే సెకండ్ సీజన్కి మనకి ఇంట్రెస్ట్ అయితే కలిగించారు గైస్. అలా ఎండ్ అయితే అవుతుంది. సీజన్ 2కి మనకి ఇంట్రెస్ట్ అయితే కలిగించారు, అలా ఎండ్ అయితే చేశారు గైస్. ఈ టోటల్ 4 ఎపిసోడ్స్ అయితే చూసిన తర్వాత నాకైతే ఓకేష్ అనిపించింది. పర్ఫార్మెన్స్లు ప్రతి ఒక్కరికి బాగున్నాయి. ఎవరైతే తను చేసిందో తన పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగా చేసింది. ఇక మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి. మెయిన్లీ తన హస్బెండ్గా చేసిన అతను క్లైమాక్స్ వచ్చేసరికి ఒక సీన్ అయితే ఉంటుంది, అక్కడ తన పర్ఫార్మెన్స్ మొత్తం చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ పోర్షన్ కూడా ఏదైతే ఎండ్ ఉందో అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అది బాగానే అనిపించింది. అంటే సెకండ్ సీజన్కి ఇంట్రెస్ట్ అయితే కలిగించే, క్యూరియాసిటీ అయితే పెంచారు గైస్. బట్ ఏంటంటే ఈ టోటల్ 4 ఎపిసోడ్ చూసేసరికి మనకి ఏంటంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది, పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండవు, ఎంగేజ్ థ్రిల్ కూడా చేయదు. క్లైమాక్స్కి వచ్చేసరికి కొంత పోర్షన్ ఏదైతే ఉందో అక్కడ మనకి కొద్దిగా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. అలా ఎండ్ అయితే అయిపోతుంది. ఓవరాల్ చూసుకుంటే ఒక స్టోరీ లైన్ అయితే ఎంచుకున్నారు. అంటే తీయాలని తీయకుండా పెద్ద రొమాన్స్ సీన్స్ పెట్టి, ఎరోటిక్ సీన్స్ పెట్టి అలా తీయాలని తీయకుండా స్టోరీతో అయితే వెళ్ళారు కదా. స్టోరీ ఏమైనా కొత్తగా ఉందా అంటే లేదు, ఒక రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ. ఇంతవరకు ఇలాంటి స్టోరీస్ చాలా చూసాం, బట్ దాని డీలింగ్ ఏంటంటే బాగానే ఉంది. బట్ ఏంటంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది, పెద్ద ఎంగేజ్ థ్రిల్ చేయదు. ఇంకా బాగా తీసుకెళ్లాల్సింది ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, అలా ట్విస్ట్ అండ్ టర్న్స్ పెట్టి ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగా ఉండేది వెబ్ సిరీస్. బట్ అంత క్యూరియాసిటీ అయితే పెంచదు, అంత ఇంపాక్ట్ అయితే చూపించదు. ఎండింగ్ బాగానే అనిపిస్తుంది. సెకండ్ సీజన్కి క్యూరియాసిటీ అయితే పెంచారు, అలా ఎండ్ చేశారు. ఎండింగ్ని అలా ఎండ్ అయితే చేశారు, ఎందుకంటే సెకండ్ సీజన్ మీద మనకి ఇంట్రెస్ట్ అయితే పెంచారు గైస్. అంటే ఇది ఒక అడల్ట్ కంటెంటే, ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి. ఇది 18+ వెబ్ సిరీసే. బట్ అంత రొమాన్స్ సీన్స్ అయితే ఎక్కువ అయితే పెట్టలేదు, దీంట్లో ఎరోటిక్ సీన్స్ కూడా ఎక్కువ ఏం లేదు. బట్ ఇది ఒక అడల్ట్ కంటెంటే, ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి. కొద్దిగా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి అక్కడక్కడ, బట్ బోల్డ్గా అయితే చూపించలేదు. పెద్ద ఎరోటిక్ సీన్స్ కూడా పెద్దగా ఏం నింపలేదు. ఒక స్టోరీ తోటి వెళ్ళారు, ఆ స్టోరీ పెద్ద కొత్తగా ఏం లేదు. బట్ దాన్ని కొద్దిగా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, ఎగ్జిక్యూషన్ కొద్దిగా ఇంకా బాగా చూపించుంటే, ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇంకా బాగా పెట్టుంటే బాగుండేది. బట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది, అంతగా ఇంప్రెస్ చేయదు. నాకైతే జస్ట్ ఓకేష్ అనిపించింది గైస్. వాచ్ చేయండి. ప్రెజెంట్ రాత్రి యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, కర్వా చౌత్ వెబ్ సిరీస్కి నేచర్ రేటింగ్ అయితే 5కి 3 గైస్. నాకు ఓకేష్ అనిపించింది, బాగుంది, నాట్ బ్యాడ్ అని అయితే అనిపించింది గైస్. ప్రెజెంట్ రాత్రి యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది కర్వా చౌత్ వెబ్ సిరీస్. కర్వా చౌత్ వెబ్ సిరీస్ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.